ఎవరినాయనా నువ్వు ఇంత దట్టమైన అరణ్యానికి వచ్చావు? నేను ఒక భార్య బాధితుడిని స్వామీజీ. నా భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆఫీస్కని ఇంట్లో చెప్పి ఇలాంటి దట్టమైన అడవికి పారిపోయి వచ్చేసాను. ఇంతకీ మీరెవరు స్వామీజీ? ఇంత దట్టమైన అరణ్యంలో మీరేం చేస్తున్నారు? నేను కూడా ఒక భార్య బాధితున్నే బాబు. నీకంటే ఓ 50 ఏళ్ల ముందు ఇక్కడికి పారిపోయి వచ్చి ఇక్కడే ఉంటున్నాను. అవునా స్వామీజీ? నాలాంటి వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉన్నారా? ఎందుకు లేరు నాయన? బోలెడంత మంది. ఈ ఫారెస్ట్లో పుట్టకొకరు చెట్టుకొకరు. ఇంతకీ మీరు ఈ అడవికి పారిపోయి వచ్చి ఏం చేస్తున్నారు స్వామీజీ? ఏమీ లేదు నాయన. రోజు తపస్సు చేసి కొంత జ్ఞానాన్ని సంపాదించాను. అవునా స్వామీజీ? నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి, తీరుస్తారా స్వామీజీ? సందేహం లేకుండా అడుగు నాయనా, తీరుస్తాను. యోగా, యోగం, ఈ రెండింటిలో ఏది అమోఘం స్వామీజీ? నువ్వు మౌనంగా ఉంటే అది యోగా, నీ భార్య మౌనంగా ఉంటే అది యోగం, ఇద్దరూ మౌనంగా ఉంటే అది అమోఘం. ఆ ఇల్లు వైభోగం నాయనా. అలాగా స్వామీజీ. ఇంకొక ప్రశ్న. అనుకువగా ఉండి, అందంగా ఉండి, తెలివైనదిగా ఉండి, భర్తను ప్రేమగా చూసుకుని అత్తామామల్ని తల్లిదండ్రులుగా చూసుకునే భార్యను ఏమంటారు స్వామీజీ? భ్రమ అంటారు నాయన. అదేంటి స్వామీజీ అలా అంటారు? అలాంటి భార్య ఈ లోకంలోనే లేదా? నాకు తెలిసినంత వరకు లేదు నాయనా. స్వామీజీ, సంసారం హాయిగా సాగడానికి ఏదైనా సలహా ఇవ్వండి. తప్పకుండా చెప్తాను నాయన. నీ భార్య సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకు. నీ భార్య మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. ఇంకా మీ ఇద్దరి మధ్య ఏ గొడవ రాదు నాయనా. అదేంటి స్వామీజీ అలా అంటారు? భర్త అసలు ఎప్పుడూ నోరే తెరవకూడదా? తినడానికి తప్ప దేనికి తెరవకూడదు నాయనా. అప్పుడే ఏ గొడవ జరగదు. స్వామీజీ, మీరు ఇక్కడికి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. ఇంతకీ మీ వయసు ఎంత? ఇంత అడవిలో ఉండి మీరు ఇంత మోడర్న్ బట్టలు ఎలా వేసుకున్నారు? ఈ బట్టలు నీలాంటి ఒక శిష్యుడు ఎంతో అభిమానంతో ఇచ్చాడు నాయన. నేను కాదనలేకపోయాను. ఇంతకీ నా వయసు విషయానికి వస్తే నాకు 100 సంవత్సరాలు నాయనా. 100 సంవత్సరాలా? మిమ్మల్ని చూస్తే అస్సలు అలా కనిపించడం లేదు. ఒక 30 సంవత్సరాల యువకుడిలా ఉన్నారు. ఇంతకీ మీ ఆరోగ్య రహస్యం ఏమిటి స్వామీజీ? తప్పకుండా చెబుతాను నాయన. దాని వెనకాల పెద్ద కథే ఉంది. నాకు పెళ్ళై 80 సంవత్సరాలైంది. నేనే కాదు నాయన, నా భార్య కూడా ఇంకా ఆరోగ్యంగానే ఉంది. తను కూడా ఇంకా బ్రతికే ఉంది. అది ఎలాగో ఇప్పుడు నేను నీకు చెప్తాను. మాకు పెళ్ళైన రోజు నుంచి మేమిద్దరం ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాము. అలా గొడవ పడిన కొంతకాలానికి నా భార్య ఒక షరతు పెట్టింది. గొడవ పడిన రోజు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 5 కిలోమీటర్లు నడవాలి అని. కానీ నేను ప్రతిరోజు ఓడిపోతూనే వచ్చాను. ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాను. అలా నడిచి నడిచి నాకు ఆరోగ్యం బాగా వచ్చింది నాయనా. మరి మీ భార్య కూడా ఎలా ఇంకా ఆరోగ్యంగా ఉంది? 100 సంవత్సరాలైనా కూడా ఇంకా ఎలా బ్రతికే ఉంది? అది కూడా చెబుతాను నాయన. నేను 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి నడిచొస్తున్నానా లేదా అని చెక్ చేయడం కోసం నా వెనకాలే తను నడుస్తూ వచ్చేది నాయన. ఆ విధంగా తను కూడా ఆరోగ్యంగానే ఉంది. చాలా విచిత్రంగా ఉంది స్వామి నీ కథ. ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామీజీ? ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోనాయనా. నేను వెళ్ళను స్వామీజీ. ఇంటికి వెళ్ళి నా గయ్యాలి భార్యతో నేను గొడవ పడలేను స్వామీజీ. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తావు నాయనా? మీతో పాటు కూర్చొని మౌనంగా తపస్సు చేసుకుంటాను స్వామీజీ. ఆ మౌనంగా చేసుకునే తపస్సు ఏదో నీ ఇంట్లో కూర్చొని చేసుకోనాయనా, ఏ గొడవ రాదు. నా చిన్నతనంలో అందరూ కప్పలను రాళ్లతో కొడితే మూగ పెళ్ళాం వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఆ మాట విని నాకు ఎక్కడ మూగ పెళ్ళాం వస్తుందో అని నేను కొట్టేవాని కాదు. కొట్టినా బాగుండేది స్వామీజీ.
అవన్నీ ఉత్త మాటలు నాయనా, నువ్వేమీ బాధపడకు. నేను వెళ్ళను స్వామీజీ. నా భార్యని బీరకాయ కర్రీ చేయమంటే కాకరకాయ కర్రీ వండుతుంది. నేను అస్సలు పోను స్వామీజీ. కాకరకాయనే బీరకాయ అనుకొని తినేసేనానా. ఏదో ఒకటైతే వండుతుంది కదా, దానికే సంతోషించు. అది కూడా వండని పెళ్ళాలు ఉన్నారు ఈ లోకంలో. ఇక్కడుంటే కాకరకాయ కాదు కదా, కీకరకాయ కూడా దొరకదు. ఒట్టి ఆకులు అలములు తిని బ్రతకాలి. అంతే అంటారా స్వామీజీ? సరే అయితే స్వామీజీ, నేను వెళ్ళొస్తాను. ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తాను స్వామీజీ. తప్పకుండా రా నాయనా.